నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వెస్ట్ బెంగాల్లో మొత్తం మారిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కి ఆల్రెడీ టచ్ చేస్తున్న పార్టీ ఏంటో మీకు తెలియాలందా? ఒక్కసారి ఇక్కడ మనం గణాంకాల్లోకి వెళ్ళి చూద్దాము. వెస్ట్ బెంగాల్ ఇంతదాకా జనాలు ఊహించుకుంది నువ్వా నేనా అన్న సిచ్యువేషన్ నుంచి మొత్తం పరిణామాలు మారిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో మనం అబ్జర్వ్ చేస్తే 294 చోట్ల ఎన్నికలు జరిగింది. మొదటి ఫేజ్లో 93.12% ఓటింగ్ నమోదవగా రెండో ఫేజ్లో 92.60 ఓటింగ్ నమోదైంది. ఇది హైయెస్ట్ రికార్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వెస్ట్ బెంగాల్లో జరిగింది. దేనికి పరిణామం ఇది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. 148 మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసే వాళ్ళు ఎవరు? వెస్ట్ బెంగాల్ కి కాబోయే సీఎం ఎవరు? ఇది ఫస్ట్ పోలింగ్ రౌండ్ కంప్లీట్ అయింది. కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చిన పరిణామాలు ఇప్పుడు చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ చూసుకుంటే 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్ ఆఫ్ పోలింగ్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే భాజపా బీజేపీ 151 స్థానాల్లో లీడింగ్ ఉంది మొదటి రౌండ్ లో. అలాగే మనం చూసుకుంటే కాంగ్రెస్ 5 స్థానాలు, దాని తర్వాత లెఫ్ట్ ప్లస్ 2 అదర్స్ 2. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తృణమూల్ కాంగ్రెస్ చాలా వెనకంజలో ఉంది. దీదీకి ఇది ఒక బ్యాడ్ డే కింద చూడొచ్చు. అండ్ బీజేపీ 148 మ్యాజిక్ ఫిగర్ టచ్ అయితే చాలు, ఇక్కడ 151 వచ్చేసింది. ఈ పరిణామం చూస్తుంటే ఎస్, బీజేపీ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ దీది 4th టైం సీఎం అవ్వాలన్న కలగానే మిగిలిపోతుంది. ఎంత ప్రయత్నించినా, ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చినా దీదీకి మాత్రం వెస్ట్ బెంగాల్ వాళ్ళు మగ్గు చూపడలేదు. బెంగాల్ మన బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇంత అనుకుని దీది తిరిగి ఆఖరికి పోరాటం చేసి అలిసిపోయి ఈ రోజు రెండో అంజులో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలు, లెఫ్ట్ ప్లస్ 2 స్థానాలు, అదర్స్ 2. ఈ ఫిగర్స్ ఇంకా కంటిన్యూ అయ్యి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ చూస్తూ ఉండాలి మనం. ఆధిక్యంలో ఇప్పుడు రైట్ నౌ మాత్రం భాజపా 151 స్థానాల్లో ఉంది అండ్ తృణమూల్ కాంగ్రెస్ కేవలం 104 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. వెస్ట్ బెంగాల్లో మొత్తం మారిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కి ఆల్రెడీ టచ్ చేస్తున్న పార్టీ ఏంటో మీకు తెలియాలందా? ఒక్కసారి ఇక్కడ మనం గణాంకాల్లోకి వెళ్ళి చూద్దాము. వెస్ట్ బెంగాల్ ఇంతదాకా జనాలు ఊహించుకుంది నువ్వా నేనా అన్న సిచ్యువేషన్ నుంచి మొత్తం పరిణామాలు మారిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో మనం అబ్జర్వ్ చేస్తే 294 చోట్ల ఎన్నికలు జరిగింది. మొదటి ఫేజ్లో 93.12% ఓటింగ్ నమోదవగా రెండో ఫేజ్లో 92.60 ఓటింగ్ నమోదైంది. ఇది హైయెస్ట్ రికార్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వెస్ట్ బెంగాల్లో జరిగింది. దేనికి పరిణామం ఇది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. 148 మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసే వాళ్ళు ఎవరు? వెస్ట్ బెంగాల్ కి కాబోయే సీఎం ఎవరు? ఇది ఫస్ట్ పోలింగ్ రౌండ్ కంప్లీట్ అయింది. కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చిన పరిణామాలు ఇప్పుడు చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ చూసుకుంటే 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్ ఆఫ్ పోలింగ్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే భాజపా బీజేపీ 151 స్థానాల్లో లీడింగ్ ఉంది మొదటి రౌండ్ లో. అలాగే మనం చూసుకుంటే కాంగ్రెస్ 5 స్థానాలు, దాని తర్వాత లెఫ్ట్ ప్లస్ 2 అదర్స్ 2. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తృణమూల్ కాంగ్రెస్ చాలా వెనకంజలో ఉంది. దీదీకి ఇది ఒక బ్యాడ్ డే కింద చూడొచ్చు. అండ్ బీజేపీ 148 మ్యాజిక్ ఫిగర్ టచ్ అయితే చాలు, ఇక్కడ 151 వచ్చేసింది. ఈ పరిణామం చూస్తుంటే ఎస్, బీజేపీ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ దీది 4th టైం సీఎం అవ్వాలన్న కలగానే మిగిలిపోతుంది. ఎంత ప్రయత్నించినా, ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చినా దీదీకి మాత్రం వెస్ట్ బెంగాల్ వాళ్ళు మగ్గు చూపడలేదు. బెంగాల్ మన బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇంత అనుకుని దీది తిరిగి ఆఖరికి పోరాటం చేసి అలిసిపోయి ఈ రోజు రెండో అంజులో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలు, లెఫ్ట్ ప్లస్ 2 స్థానాలు, అదర్స్ 2. ఈ ఫిగర్స్ ఇంకా కంటిన్యూ అయ్యి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ చూస్తూ ఉండాలి మనం. ఆధిక్యంలో ఇప్పుడు రైట్ నౌ మాత్రం భాజపా 151 స్థానాల్లో ఉంది అండ్ తృణమూల్ కాంగ్రెస్ కేవలం 104 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ అదర్ రౌండ్స్.